న్యూస్ సర్వీస్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ లో కూడా దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. పోస్ట్ రిక్రూట్మెంట్ పవర్ స్పాక్స్ డిబేట్ ఇన్ తెలంగాణ. సార్ చాలా క్లియర్ గా రాసిరు వాళ్ళు. ఆల్రెడీ దీని జీవోకి సంబంధించి కానీ ఐఏఎస్లు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అనేది క్లియర్ గా ఒక వార్త కూడా వచ్చింది దీని మీద. నెలకొక వార్త. ఇప్పుడు ఇవన్నీ కూడా దీని మీద వచ్చిన వార్తలే. ఇక క్లియర్ గా దీని గురించి మాట్లాడదాం. ఇదిగో 80 ఏళ్ళు దాటినా రిటైర్మెంట్ ఉండదట. మరి 80 ఏళ్ళు దాటినా రిటైర్మెంట్ ఉండదు అన్నప్పుడు ఇప్పుడు 65 ఏండ్లు 61 ఏండ్లకే రిటైర్మెంట్ అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? మరి పెట్టండి 80 ఏండ్లు ఉన్న వాళ్ళకే రిటైర్మెంట్ అని గవర్నమెంట్ ప్రకటిస్తే బాగుంటది. ఒకటి చేస్తే 80 ఏళ్ళు రిటైర్మెంట్ అని చెప్పేసి పదవి విరమణ వయసు 80 ఏళ్ళు లేదా 90 ఏళ్ళు అని జీవో జారీ చేయండి. లేదా ఇప్పుడున్న రిటైర్మెంట్ అయిపోయిన ఉద్యోగస్తులని మీరు తక్షణమే వీళ్ళని పంపించేయండి. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇప్పుడు దీంట్లో వార్తలో కూడా చూడు, ఏళ్లు గడుస్తున్న కుర్చీలపై వీడని సీనియర్ సిటిజన్ల ముమ్మరమట. మమకారం 2 చేతుల సంపాదనతో యువకుల ఉద్యోగాల అవకాశాలను గండి. సో యువకులు అంటే ఇక నిరుద్యోగులు చాలా మంది దీని మీద కొట్లాడుతూ ఉన్నారు. ఈ నిరుద్యోగ అంశం మీద ప్రధానంగా ఇప్పుడు ఆస్మా లాంటి వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళు అరెస్ట్లు అయ్యి ఇప్పటికీ పాపం ఏ ఇన్సిడెంట్ పాపం పొరపాటున ముఖ్యమంత్రి ఒక విద్యార్థులకు సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే ముందు అరెస్ట్ అయింది ఇక్కడ ఆస్మా, లేదంటే ఇంకో కొంతమంది విద్యార్థులు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దీని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు నిరుద్యోగ దాని మీద పడుతుంది కదా. వీళ్ళ ఖాళీలు అవ్వకపోతే మీకు 100% ఎట్లా అంటే అన్న, ఇప్పుడు వీళ్ళు వెళ్తేనే కదా మాకు వేకెన్సీస్ కనిపిస్తాయి. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఖాళీల వివరాలు కూడా చెప్పకపోవడానికి కారణం ఏంది? ఖాళీలన్నీ ఇక్కడ ఫిలప్ అయి ఉంటే ఖాళీలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఫిలప్ అయి అయిపోయినాయి ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న రైల్వే శాఖలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అది, ఆ శాఖలో కూడా ఖాళీలు లేవు. మొత్తం రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఇంకా కొనసాగుతుంటే మాకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? మాకు ఇంకా ఖాళీల వివరాలు ఈ గవర్నమెంట్లు ఎట్లా చెప్తాయి? ఇక్కడ స్టేట్ సెంట్రల్ 2 గవర్నమెంట్లను మేము అడుగుతున్నాం. ఇద్దరు తోడు దొంగలే ఇక్కడ నిరుద్యోగుల్ని ఆగం చేస్తున్నారు. మాకు రావాల్సిన ఉద్యోగాలని వీళ్ళని ఇంకా కూర్చోబెట్టి వీళ్ళకి ఇస్తూ జీతాలు ఇస్తూ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, నేను ఒక్క దాన్ని ఈ శాఖలో ఉన్నా అనుకోండి, కనీసం మున్సిపల్ శాఖలో దేంట్లోనో లేకపోతే సచివాలయంలో ఉన్నా అని అనుకోండి, నా కింద నాకు తెలిసిన వాళ్ళని 3 అపాయింట్ చేసి వాళ్ళ సాలరీస్ కూడా నేనే తింటున్నా. అంటే ఒక పర్సన్ ఒక ఉద్యోగంలో ఉంటే ఆ పర్సన్ 3 ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు ఈయననే తింటున్నారు. ఇట్లా తిన్నప్పుడు